హాయ్ అండి. ఈరోజైతే నేను థ్రెడ్ వర్క్ చూపిస్తున్నాను. అంటే ఇది గొలుసు కుట్టేనండి. మామూలుగా మనం అలాగా డ్రాయింగ్ వేసేసుకొని అంటే నేను దారం రీల్తోని చిన్నది టిక్ పెట్టుకున్నాను. ఒక రౌండ్ అంటే హాఫ్ ఫ్లవర్ వచ్చేలాగనమాట ఆ బ్లౌజ్కి. మొత్తం డ్రాయింగ్ వేసేసుకోండి. అది దారం వచ్చి నేను మామూలు మిషన్కి వాడే థ్రెడ్డే వాడానండి. ఇది కూడా వేసుకోవచ్చు. మనకి యాంకర్ థ్రెడ్ మనకి ఇంట్లో లేదనుకోండి, మామూలు మిషన్ దారాలతో కూడా వేసుకోవచ్చు. ఇలాగా గొలుసు కుట్టు కింద మీరు అలా రౌండ్ వేసేసుకోండి. అంటే దారం వచ్చి 6 పేటలు వేసాను. మీరు కూడా 6 పేటలు వేసుకోండి, అలా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఒక్కొక్క ఫ్లవర్ అలాగా మీరు ఫిల్ చేసేసుకొని, అంటే మధ్యలో అయితే నేను ఒక ముడి కుట్టు వేసానండి. ఇది కూడా వేసి చూపిస్తున్నాను మీకు. మొత్తం అలాగా గొలుసు కుట్టానండి. ఇది మామూలుగా అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోతే ఫ్లవర్ అంటే మనకి ఫుల్ ఫ్లవర్ కాకుండా హాఫ్ అనమాట. అది బ్లౌజ్కి కరెక్ట్గా మెడకి కరెక్ట్గా సరిపోద్ది అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంతే ఇలాగా వేసేసుకుంటే అయిపోతుంది. నేను మధ్యలో ఒక లీవ్ కుట్టడానికి వేసానండి డ్రాయింగు. అది మామూలుగా మీరు రన్నింగ్ లాగా కాడ కుట్టు టైప్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మొత్తం అలాగా మీరు బ్లౌజ్కి మొత్తం ఎన్ని పడితే అన్నీ వేసేసుకోండి. మొత్తం
అలా కొంచెం గ్యాప్ ఇచ్చుకునండి, అంటే ఒక అంగుళం గ్యాప్ ఇచ్చుకొని అలాగ వేసుకోండి. ఆ మధ్యలోనేమో ఒక్కొక్క ఆకు వేసుకోండి. ఇదిగో చెప్పాను కదా మీకు, ఒక ముడి అంటే కొంచెం 2, 3 అది మెలిలు తిప్పండి. కొంచెం లావుగా కనిపిస్తుందండి ముడి, వెడల్పుగా వస్తుంది. అంటే ఎక్కువ 2, 3 వేసుకోక్కర్లేదు, ఒక ముడితో సరిపోతుంది. సేమ్ పక్కన కూడా అలాగే వేసేసుకోండి ఒక్కొక్క ఫ్లవర్కి. అలాగే ఆకుకండి నేను, అంటే ఇది గ్రీన్ వేసాను కదా ఫ్లవరు, అందుకని దానికి మామూలుగా వేసాను. మీరైతే మీ అంటే మీ అదే క్లాత్ని బట్టి వేసుకోండి కలర్స్. సేమ్ రన్నింగేనండి, అంటే ఇది కాడకుట్టులాగానే అనిపిస్తుంది. ఇది ఈ కుట్టు చాలా సులువుగా కూడా అయిపోతుంది అనమాట. ఇటువైపు కూడా అలాగే వేసేసుకోండి. సేమ్ ఆకులన్నీ అలాగా ఫిల్ చేసేసుకోండి మధ్య మధ్యలో. మొత్తం అంతా అలాగే మీరు ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో నేను ఒక ముడి వేసానండి ఆకు పక్కన.
ఈ ఒక 3 వేసానండి. మీకు కావాలంటే వేసుకోండి, కలర్స్ మార్చుకోండి. మీ బ్లౌజ్ని బట్టి మీరు వేసుకునే డ్రెస్కి కానీ దేనికైనా కలర్స్ మార్చుకుని వేసుకోండి. మొత్తం అయిపోయిందండి. ఇంకా మీరు ట్రై చేయండి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.